నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య. ఫస్ట్ టైం ఎమ్మెల్యే లోకేష్ సవాల్ జారుకున్న పులివెందుల పులి అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. థంబ్నెయిల్లో కూడా చూసినట్లయితే క్లియర్గా మెన్షన్ చేశాను. లోకేష్ జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరినట్టు, జగన్మోహన్ రెడ్డి ఆ సవాల్ తీసుకోలేక జారుకున్నట్టుగా నేను థంబ్నెయిల్లో పెట్టాను. అయితే మీకు నేను ఈ టైటిల్ పెట్టినందుకు సర్కాస్టిక్గా పెట్టానేమో అని మీకు అనిపించవచ్చు, కానీ ఇది నేను కరెక్ట్గానే పెట్టాను. సర్కాసిజం చూపించాలని కాదు జగన్మోహన్ రెడ్డి మీద. జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా పులివెందుల పులి అని పిలుచుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా పులివెందులలోనే పోటీ చేస్తారు. పులివెందుల దాటి వేరే నియోజకవర్గానికి వెళ్ళరు. అక్కడ ఆయనకి భారీ మెజారిటీ వస్తుంది కాబట్టి ఆయనని పులివెందుల పులి అని పిలుచుకుంటూ ఉంటారు. అయితే 2024లో కొద్దిగా మెజారిటీ తగ్గిందనుకోండి, అది వేరే విషయం. సో ఇక లోకేష్ ఏమో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి రాజకీయాల్లో ఇన్ని సంవత్సరాలుగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. అది నిజంగా మెచ్చుకోదగ్గ విషయం. అయితే ఒక ఫస్ట్ టైం ఎమ్మెల్యే విసిరిన సవాల్ని జగన్మోహన్ రెడ్డి తీసుకోలేకపోయారంటే కూడా అది చర్చనీయాంశమే కదా. సో అందుకనే నేను థంబ్నెయిల్లో ఇలా పెట్టాను అనమాట. ఇంతకీ లోకేష్ విసిరిన సవాల్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఎందుకని తీసుకోలేకపోయారు, దాన్ని కవర్ చేయడానికి వైసీపీలోని మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఎంత తిప్పలు పడుతున్నారు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం అనమాట. అయితే జగన్మోహన్ రెడ్డికి లోకేష్ విసిరిన సవాల్ ఏంటంటే డిఎస్సి, మెగా డిఎస్సి ఉంది కదా, అందులో అవకతవకలు జరిగాయి, లోకేష్ రాజీనామా చేయాలి అని చెప్పి వైసీపీ వాళ్ళంతా గగ్గోలు పెడుతున్నారు. రోడ్ల మీదకి వచ్చి నిరసనలు ర్యాలీలు చేస్తున్నారు. అయితే సరే, మీరు అవినీతి జరిగింది, పేపర్ లీక్ అయింది, డిఎస్సిని క్యాన్సిల్ చేసి మళ్ళీ డిఎస్సి నిర్వహించాలి, నేను రాజీనామా చెయ్యాలి అని మీరంతా అంటున్నారు కదా. సరే, ముందు అసలు నిరూపించండి. దానికన్నా ముందు జగన్మోహన్ రెడ్డిని నాతో బహిరంగ చర్చకు రమ్మనండి, జగన్మోహన్ రెడ్డి చర్చకు వస్తానంటే నేను ఇప్పుడు కూడా రెడీ అంటున్నారు. ప్లేసు, టైము, డేటు అన్నీ ఆయన్నే చెప్పండి అని లోకేష్ సవాల్ విసిరారు. అయితే లోకేష్ విసిరిన సవాల్ని జగన్మోహన్ రెడ్డి తీసుకునే పరిస్థితిలో ఉన్నారంటే లేరనే చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరామర్శలకి, ఓదార్పు యాత్రలకి ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక బౌండెడ్ స్క్రిప్ట్ ఉంటుంది. ఆ స్క్రిప్ట్ ప్రకారమే ఎవరొచ్చి మాట్లాడాలి ఆయనతోటి, లేదా ఈయన వెళితే ఎవరితో మాట్లాడాలి అనేది కూడా ముందుగానే ప్రీ ప్లాన్డ్గా ఉంటుంది ప్రోగ్రాము. అదంతా ప్రీ ప్లాన్డ్ స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ అయిపోయింది. ఆయన స్క్రిప్ట్ లేకుండా, పేపర్ లేకుండా ఏది మాట్లాడలేకపోతున్నారు. మరి లోకేష్ తోటి బహిరంగ చర్చ అంటే ఏంటో తెలుసుగా మీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీడియా ఉంటుంది, కెమెరాలు ఉంటాయి, అంతా కూడా లైవ్ పెట్టేస్తారు. సో ఆ బహిరంగ చర్చలో అందరూ చూస్తుండగా చర్చిస్తే లోకేష్ ముందు జగన్మోహన్ రెడ్డి తేలిపోతాడు అనే విషయం తెల్లం అయిపోయింది. సో అందుకనే ఇప్పుడు దాన్ని కవర్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా నానా తిప్పలు పడుతున్నారు. అందుకనే తెర మీదకి వచ్చారు పేర్ని నాని. ఆయన ఏమంటున్నారో ఆయన మాటల్లోనే మనం ఒక్కసారి విందాం. మంత్రి మీ హోదా అది మేము కూడా మంత్రాలు పెట్టిన ఉన్నాం, మేము వస్తామని చెప్పి సమయం చెప్పు, డేట్ చెప్పు, ప్లేస్ చెప్పు అని చెప్పి మేము కూడా ప్రతి సవాల్ చేసాం. నీకు చేత కాకపోతే నాని నువ్వే ఫిక్స్ అయ్యని చెప్పు, నేను పెడతానని చెప్పాను. దానికి మొలకో పాకో ఇవాళ కార్యకర్తలతో 4 గోడల మధ్య చప్పట్లు కొట్టించుకోవడానికి జగన్ రావట్లేదు, నేను పిలిస్తే రావట్లేదు, నారా చంద్రబాబు నాయుడు గారు రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. డిఎస్సి మీద చర్చించడానికి నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను. ఇక్కడే పేర్ని నాని గారు పప్పులో కాలేశారు. నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా నారా లోకేష్ను ఉద్దేశించి ఏమంటారు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయితే నారా లోకేష్ డిఫాక్టో సీఎం అంటారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని చర్చకు పిలిస్తే మాత్రం నారా లోకేష్ కేవలం ఒక ఎమ్మెల్యే, లేదు ఏమైనా ప్రభుత్వం మీద ఆరోపణలు చేయాలంటే మాత్రం నారా లోకేష్ డిఫాక్టో సీఎం. ఇదెక్కడ వింత వైఖరి? ఎవరికైనా ఒకే నాలుక ఉండాలి కదా. మరి పేర్ని నాని గారేంటి ఒక నాలుకతోనే 2 రకాల స్టేట్మెంట్స్ ఇస్తున్నారు? ఆయనకి ఉన్నది ఒక నాలుక, 2 నాలుకలా అని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కూడా సెటైర్లు వేస్తున్నారు. పేర్ని నాని గారు డబుల్ స్టేట్మెంట్స్ ఇవ్వకండి అని చెప్పి ఆయనకి సజెషన్స్ కూడా ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు, నువ్వు చర్చిద్దాం అనుకుంటున్నావా లోకేష్ గారు? నేను రెడీగా ఉన్నాను, ఇప్పుడు బోల్డెన్నిసార్లు చెప్పాను, మళ్ళీ ఈయన రెడీగా ఉన్నాను బోల్డెన్నిసార్లు చెప్పానంటున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా ఏమంటున్నారంటే నారా లోకేష్ గారు మీతో కూడా చర్చిస్తారు, అయితే అది డిఎస్సి వ్యవహారం కాదు, మీతో చర్చించాల్సింది మీ గోడౌన్లో బియ్యం పందికొక్కులు తినేసి వెళ్ళిపోయినాయి అని చెప్పేసి మాట్లాడారు. అప్పట్లో మీరు డబుల్ స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. అసలు మేము ఏమి అడగమన్నారు ఫస్ట్, ఆ తర్వాత డబ్బులు కూడా కట్టినట్టున్నారు కదా.
మరి వాటి గురించి అయితే మీతో నారా లోకేష్ గారు చర్చిస్తారు. డిఎస్సి వ్యవహారం మీతో చర్చించరు, చర్చించే అర్హత మీకు కూడా లేదు. అసలు మంత్రిగా ఉండి మీరు ఎలాంటి పనులు చేశారు, ఎలాంటి మాటలు మాట్లాడారు మీకు గుర్తులేదా అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కూడా పాపం పేర్ని నాని గారికి కౌంటర్ ఇస్తున్నారు. మీకు ఉంటే చేతనైతే పేరు నాని వస్తాడు. దేని డిఎస్సి మీద దేని గురించి మాట్లాడతాయి? పాపాలు చేసి తప్పులు చేసి పవిత్రమైనటువంటి టీచర్ ఉద్యోగాల్లో దొంగతనాలు చేసి పాపాలు చేసి తప్పులు చేసి ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన మాట పవిత్రమైన టీచర్ ఉద్యోగాల్లో అవినీతి చేసి అని అన్నారు. మరి ఈ పవిత్రమైన టీచర్ ఉద్యోగాల్ని మీరు 5 ఏళ్ల కాలంలో ఒక్కసారి కూడా ఎందుకని రిలీజ్ చేయలేదు? జాబ్ క్యాలెండరు అసలు న్యూ ఇయర్ క్యాలెండర్ కన్నా ముందే వచ్చేస్తుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రగల్భాలు పలికారు కదా. మరి ఆనాడు ఎందుకని మీరు రిలీజ్ చేయలేదు? ఇప్పుడు రిలీజ్ చేసిన వాటి మీద ఎందుకని దుమ్మెత్తిపోస్తున్నారంటే ఆనాడు మీరు రిలీజ్ చేయలేకపోయినందుకే ఇవాళ రిలీజ్ చేసి ఉద్యోగాలు కూడా ఇచ్చేసి అంటే నియామక పత్రాలు కూడా అందించేసిన తర్వాత ఆ డిఎస్సిని రద్దు చేయాలి, లోకేష్ రాజీనామా చేయాలి అని అంటే మీరు ఉద్యోగస్తులందరినీ కూడా అవమానిస్తున్నారా? నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి ఈ డిఎస్సి నోటిఫికేషన్ లేదా డిఎస్సి ఉద్యోగాలన్నీ కూడా అవినీతిమయంగా ఇచ్చారు, ఇక్కడ అక్రమం జరిగింది, అన్యాయం జరిగింది అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు కొంతమంది వచ్చారు, అభ్యర్థులు కొంతమంది వచ్చారు, ఆయన్ని కలిశారు నేరుగా. అయితే కొంతమంది అభ్యర్థులు అయితే మీడియా ముందు వాళ్ళకి ఎలా అన్యాయం జరిగిందనే చెప్పారు. దానికి సంబంధించి అధికారులు కూడా ప్రభుత్వ అధికారులు ఈ డిఎస్సికి సంబంధించిన అధికారులే వాళ్ళంతా కూడా వచ్చి వివరణ ఇచ్చారు. వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరగలేదు, సరైన అభ్యర్థులకి కరెక్ట్గా ఎవరైతే ఆన్సర్ చేశారో వాళ్ళందరికీ కరెక్ట్గానే ఉద్యోగాలు ఇచ్చాము, వర్టికల్ అలాగే హారిజాంటల్ వీటికి సంబంధించే నియామకాలు జరిగాయి అని చెప్పేసి కూడా ఏదైతే వర్టికల్ రిజర్వేషను హారిజాంటల్ రిజర్వేషన్ ఉంటుందో దాని ప్రకారమే కరెక్ట్గానే నియామకాలు జరిగాయి, ఎక్కడ పక్కదో పట్టలేదు, అవినీతి జరగలేదని చాలా క్లియర్గా చెప్పారు. అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరినీ వెంటేసుకుని ఎందుకు తిరుగుతుందంటే కొంతమంది అభ్యర్థులు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, ఉద్యోగం రాలేదనే నిస్పృహలో ఉంటారు కదా, వాళ్ళందరినీ కొంచెం రెచ్చగొట్టి వీళ్ళ చుట్టూ తిప్పుకొని మీడియా కంట పడేలాగా ఇలాగా కొంచెం హైలైట్ అయితే చేశారు. అయితే ఇక్కడ వీళ్ళని హైలైట్ చేశారు కానీ కోర్టుని మాయ చేయలేకపోయారు. ఎందుకంటే డిఎస్సిలో అవినీతి జరిగింది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కోర్టులో కేసు వేస్తే ఆయన కేసుని కోర్టు కొట్టివేసింది. అసలు తీసుకోమని చెప్పింది. ఎందుకంటే ప్రాథమిక ఆధారాలు తీసుకురండి, మీరు ప్రాథమిక ఆధారాలు అసలు బేసిక్ ఎవిడెన్స్ లేకుండా పేపర్ లీక్ అయిందంటే ఎలాగా, మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి తీసుకొచ్చి పెట్టండి అని చెప్పేసి మాట్లాడింది. దానికి కోర్టు దగ్గర సమాధానం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అంటే ఇక్కడేమో మీడియా ముందు పేర్ని నాని లాంటి వాళ్ళు అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయి, పవిత్రమైన టీచర్ పోస్టులని అవినీతిమయం చేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. పైగా ఈ టీచర్ పోస్టులన్నీ కూడా లోకేష్ వెంట తిరిగే వాళ్ళకో, చంద్రబాబు వెంట తిరిగే వాళ్ళకో, పవన్ కళ్యాణ్ వెంట తిరిగే వాళ్ళకో ఇచ్చుకున్నారన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి ఎలాగ ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారు? మరి ఇక్కడ మాట్లాడేదేదో, ఇక్కడ చెప్పేదేదో కోర్టు దగ్గర ఆధారాలు ఇవ్వచ్చు కదా, ఎందుకని ఇవ్వలేకపోయారు కోర్టుకి? కోర్టు మొట్టికాయలు వేసినప్పుడు తల రుద్దుకుంటే ఎందుకని వెనక్కి వచ్చేయాల్సి వచ్చింది వైసీపీ ఎమ్మెల్సీ? సో ఇవన్నీ కూడా మీడియా ముందు మాట్లాడరు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సవాల్ విసిరితే తీసుకోలేకపోయారు కాబట్టి దాన్ని సమర్థించుకోవడానికే మీడియా ముందుకు వచ్చారు అని చెప్పేసి అంటున్నారు. ఇది ఇప్పుడు కాదు, అంటే జగన్మోహన్ రెడ్డి భయపడుతూ ఉంటారు కానీ ఆయన భయపడడం లేదు అని చెప్పేసి వైసీపీ వాళ్ళంతా చెప్తూ ఉంటారు. ఎదుటి వాళ్లే భయపడుతున్నారని ఒక రాంగ్ ప్రొజెక్షన్ ఇస్తూ ఉంటారు. ఎలా అంటే 2024 ఎన్నికలు, మీకు దమ్ముంటే సింగిల్గా పోటీ చేయండి, మీకు దమ్ముంటే సింగిల్గా పోటీ చేయండి అని చెప్పేసి మాట్లాడారు. ఎందుకంత ఉలుకు? వాళ్ళు సింగిల్గా పోటీ చేస్తే ఏంటి, ముగ్గురు కలిసి వస్తే ఏంటి, నలుగురు కలిసి వస్తే ఏంటి, మీరు ఎలా పోటీ చేయాలనుకుంటున్నారో మీ స్ట్రాటజీ ఏంటో మీరు చూసుకోండి. మీకు ఓట్లు ఎలా పడాలి అనేది మీరు చూసుకోవాలి, ప్రజల్ని మీరు ఎలా మెప్పించాలనేది మీరు చూసుకోవాలి. మీరు అధికారంలో ఉన్నారు, మీరు మంచి చేశారు అని చెప్పి మీకు నమ్మకం ఉంటే మీరు సింగిల్గా పోటీకి వెళ్ళండి, లేదా మీతో జత కలిసే వాళ్ళు ఎవరైనా ఉంటే జత కలుపుకోండి. పద్దాకలు మీరు కలిసి వస్తున్నారు, ముగ్గురు కలిసి వస్తున్నారు, 10 మంది కలిసి వస్తున్నారు అని చెప్పేసి మాట్లాడడం దీనికి అంటే మీరు భయపడుతున్నారు కాబట్టే వాళ్ళు ముగ్గురు కలిసి వస్తున్నారనే మాట మాట్లాడుతున్నారు. వాళ్ళని సింగిల్గా పోటీ చేయండి దమ్ముంటే అని చెప్పి రోజా లాంటి వాళ్ళ చేత, పేర్ని నాని లాంటి వాళ్ళ చేత, ఇంకా బోల్డ్ అంతమంది నాయకుల చేత మాట్లాడించారు. ఇది జగన్మోహన్ రెడ్డి నైజం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా అంటున్నారు. ఆయన భయపడతాడు కాబట్టే ఎదుటి వాళ్ళకి భయమేస్తోంది అని చెప్పేసి మాట్లాడతాడు అని చెప్పేసి టీడీపీ వాళ్ళంతా కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు.
సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తనకు తాను నిందించుకుంటున్నాడు అని చెప్పేసి ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎవరో జగన్మోహన్ రెడ్డిని డ్యామేజ్ చేయక్కర్లేదు, జగన్మోహన్ రెడ్డి తనకు తానే డ్యామేజ్ చేసుకుంటారు. అనవసరంగా అయిపోయిన డిఎస్సి మీద ఇప్పుడు వివాదాలు లేవనెత్తి ఆయనని చర్చకు రమ్మనే విధంగా ఇక్కడ ఆయనని చర్చకు రమ్మని సవాల్ చేసే విధంగా లోకేష్ చేత సవాల్ చేయించుకున్నారు. ఆ సవాల్ని తీసుకోలేక వదిలేసి పారిపోతూ మాజీ మంత్రుల్ని ముందు పెట్టారు. కురసాల కన్నబాబు కావచ్చు, పేర్ని నాని కావచ్చు ఒకే పాట పాడారు. ఇప్పుడు వీడియోలో పేర్ని నాని ఏమన్నారో విన్నారు కదా, అదే పాట కురసాల కన్నబాబు కూడా పాడారు. నిజానికి సరే మంత్రులతోనే చర్చించాలి, మాజీ మంత్రులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు కదా వైసీపీలో, మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతోనే చర్చించాలంటే గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ చర్చకు ముందు పెట్టొచ్చు కదా. వీళ్ళిద్దరే ఎందుకు వచ్చారు ముందుకి? కురసాల కన్నబాబు అండ్ పేర్ని నాని వీళ్ళిద్దరే మీడియా ముందుకు వచ్చారు. సరే బొత్స సత్యనారాయణ మీడియా ముందుకు వచ్చి నేనున్నాను చర్చించడానికి నేను రెడీ అని చెప్పి ఆయనైనా ఎందుకు రాలేదు? పేర్ని నానికి కురసాల కన్నబాబుకి ఏం అవసరం అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. మొత్తానికి సినారియో అంతా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి అసలు ఈ సవాల్ని తీసుకోలేకే నిశ్చేష్టుడై ఉండిపోయాడు. అందుకే వైసీపీలోని మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలని తెర ముందుకు పంపించి అలాగే వైసీపీ కార్యకర్తలతోటి రాజకీయాలు చేస్తూ ర్యాలీలు చేస్తూ నిరసనలు చేస్తూ ఇలా డిఎస్సి మీద నిందలు వేస్తున్నారు. రాబోయే రోజుల్లో అసలు డిఎస్సిని నిలిపివేయాలి అనే విధంగా, ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదనే విధంగా ఆయన ప్లాన్ చేస్తున్నారు. డిఎస్సిని ఆయన నిర్వహించకపోయింది కాక నిర్వహిస్తున్న ప్రభుత్వం మీద బురద చల్లుతున్నారు అనేది కూడా ఆయన ఇప్పుడు మూట కట్టుకుంటున్న ప్రశంస అనమాట. ప్రశంస అంటే దాంట్లో ఎంత సర్కాజం ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ శ్లేషని నేను చెప్పక్కర్లేదనుకుంటా మీకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి తన చేతులతో తానే డ్యామేజ్ చేసుకుంటున్నారు అనేది మాత్రం ఇక్కడ తేటతెల్లంగా అర్థమవుతుంది. దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.